హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నా చిన్న కిచెన్ అండి. నేను కిచెన్లో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చెప్తున్నాను. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కిచెన్ ఎప్పటికీ నీట్గా క్లీన్గా ఉంటుందండి. లేడీస్ అందరూ ఇలాగే సర్దుకుంటారులేండి. కానీ ఏదో కొద్ది మంది కన్నా మోటివేషన్గా ఉంటుందనేసి జస్ట్ ఇలా చూపిస్తున్నాను. మన లేడీస్కి కిచెనే కదండి ప్రపంచము. కిచెన్లో స్టార్టింగ్లో మాకు ఇలా ఎంటర్ అవ్వగానే ఫ్రిడ్జ్ ఉందండి. ఫ్రిడ్జ్ పక్కనే వాటర్ ఫిల్టర్, పక్కనే వాటర్ బాటిల్స్ పెట్టుకున్నామండి. ఇది డిష్ వాషర్ అండి. ఎప్పుడైనా మేడ్ రానప్పుడు యూస్ చేయడానికి ఇలా అరేంజ్ చేసుకున్నాము. పక్కనే నేను గ్రాసరీస్ అన్నీ వచ్చేసి ఇలా కిచెన్లోనే అరేంజ్ చేసుకున్నానండి. ఎప్పుడైనా అవసరమైతే వెంటనే చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ పోపు డబ్బాలు, ఇక్కడ వచ్చేసి అన్నీ సైజు వారి డబ్బాలన్నీ ఇలా పెట్టుకున్నానండి. ఇందులో ఎప్పుడు ఏది ఖాళీ అయినా కూడా అంతా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకుంటాను. అప్పుడు చూడడానికి నీట్గా ఉంటుంది అన్నమాట. స్టవ్ దగ్గర ఇలా చిన్న చిన్న మనీ ప్లాంట్లు ఇలా పెంచుతూ ఉంటాను, మెయింటైన్ చేస్తూ ఉంటానండి. ఇది కాఫీ, షుగర్, టీ ఇలాంటి నేమ్ రాసున్న డబ్బాలలో వేసుకున్నామంటే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎవరికైనా. ఇలా అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నానండి. ఇలా ఆనియన్స్, ఇంకా హ్యాండ్ టవల్, మిక్సీ, మైక్రోవేవ్ ఇలాంటివన్నీ ఒక దగ్గర పెట్టుకున్నామంటే మనకి ఈజీ అవుతుందండి. మైక్రోవేవ్ పక్కనే మనం యూస్ చేసేటువంటి బౌల్స్, కప్స్ పెట్టుకున్నామంటే మనకు ఈజీగా తీసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైనా సరే మనం యూస్ చేసిన వెంటనే ఎక్కడ వస్తువు అక్కడ పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది. కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలంటే ఎప్పుడు వస్తువు అప్పుడు క్లీన్ చేసుకొని, ఇది మన కిచెన్ యొక్క సామాన్లు అండి. అందరూ సర్దుకున్నవి, అందరూ పెట్టుకునేవి గ్లాసెస్, కప్స్. ఇంకా ఇలా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ చేస్తే నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది మరిన్ని వీడియోస్ తీయడానికి. ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఇక్కడ అన్నీ ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. నచ్చితే లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. సీ యూ.